ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ పునరుత్థాన దిన దీవెనలు మనకందరికీ కూడా కలుగునట్లుగా మనము ప్రార్థన చేద్దాం. ఈ దినము పునరుత్థాన దినం కదా, మనమంతా కూడా దేవుని సన్నిధిలో చేరి ఆరాధించబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా గడిచిన మాసమంతా మనల్ని కాపాడి మరొక నూతన మాసంలో దేవుడు మాసంలోనికి మనల్ని తోడుకొని వచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు, హృదయపూర్వక వందనములు, స్తోత్రములు. ఆయన యొక్క తన కృపా బాహుళ్యతను బట్టి మనల్ని ఎంత క్షేమంగా ఈ మాసంలో, ఈ నూతన సంవత్సరంలో మొదటి మాసంలో నుంచి తీసుకొచ్చాడు. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ మాసం అంతట్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఆరాధన చేద్దాం. 138వ కీర్తన ఆరాధన చేద్దాం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణంలో ప్రాణం పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానం చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టెను. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవునికి మహిమ కలుగును గాక. మానవ నిర్మితమైన దేవతలందరూ ఎంత నిరుపయోగమైన వారో, తమ నిజమైన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో వర్ణించే కీర్తన దావీదు రాసినటువంటి ఈ కీర్తన. ఆయన మన పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడంటే, ఆయన తన కృపా సత్యములను బట్టి మనలను దేవుని నామమునకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడో దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనమంతా కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. కీర్తనాకారుడు అంటే దావీదు తను ఒక నూతన అవగాహనను అర్థం చేసుకొని కలిగి ఉన్నాడు కనుక అతడు చెప్తూ ఉన్నాడు, భూరాజులందరూ ఏదో ఒక రోజు యెహోవాను ఆరాధించడం జరుగుతుంది. కాబట్టి దావీదు ఈ మాటలో రాస్తూ ఉన్నాడు, దేవుడు దీనులను లక్ష్యపెట్టి వారి పక్షాన కార్యం చేయడానికి పరలోకం నుండి క్రిందికి వచ్చాడు కదా. మనకు తెలుసు, ఆయన ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు, మహోన్నతుడైనటువంటి దేవుడు. కానీ తన యొక్క గొప్ప స్థానాన్ని ఆయన వదిలిపెట్టి ఈ లోకానికి మన రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ విధంగా ఆయన మన కొరకు అద్భుత కార్యాలను ఈ లోకంలో చేసి ఉన్నాడు. ఆయన మన పట్ల చేసిన ఆ రక్షణ కార్యమును బట్టి మనం ఎంతైనా కృతజ్ఞులం. ఈ లోకంలో ఎవరు కూడా అలా చేయరు. దేవుడు తన నామం అంతటి కంటే కూడా వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. ఎందుకంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంతేకాదు, వాక్యమే యేసయ్య ఈ లోకానికి ఆయన ఈ లోకంలో శరీరధారిగా రావడానికి, కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి రావడానికి వాక్యంగానే వచ్చాడు కదా. మరి అలాంటి గొప్ప దేవుడు మనకు ఎంత గొప్ప మేలు చేసి ఉన్నాడు. మన కొరకు తన యొక్క సొంత ప్రాణాలను అర్పించి బలియాగం కావడం ద్వారా మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆయన మనం ఎప్పుడు మొరపెట్టినా కూడా వెంటనే ఉత్తరం ఇస్తాడు. మనకు ఎంత అంటే మన సమయము క్లిష్టమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మనకు సంతోషంగా ఆయన సహాయం చేస్తూ మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఆయన ఏదో ఒక దినము ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుట
మోకాళ్ళు ఉండవలసిందే. అందుకే కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడింది, ప్రతి మోకాలు నీ నామమున వంగును, ప్రతి నాలుక నిన్ను స్తుతించును. అలాంటి రోజు త్వరగా రావాలని మనం కూడా కోరుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో అందరూ ప్రతి ఒక్కరూ మోకరించాలి, ప్రార్థించాలి. అలాంటి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. మనము ఆపదలలో చిక్కుబడినప్పుడు ఆయన మనల్ని బ్రతికించే దేవుడు అంటున్నాడు. తన తన అత్యంత కృపచేతనే మనల్ని రక్షిస్తాడు. మన శత్రువుల కోపం నుండి ఆయన మనల్ని రక్షించడానికి తన చెయ్యి చాపుతాడు. ఆయన కుడి చెయ్యి మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఆయన కుడి చెయ్యి ఎలాంటి చెయ్యో మనకు తెలుసు కదా. ఆయన దక్షిణ హస్తము బలమైనది. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయగలదు. కాబట్టి ఆయన దక్షిణ హస్తం చేత మనల్ని రక్షించే దేవుడు అంటున్నాడు. అంతేకాదు, నీ పక్షం నా పక్షం నా కార్యము సఫలం చేసే దేవుడు. ఆయన కృప మన పట్ల నిరంతరం ఉంటుంది. ఆయన మారని దేవుడు, ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండు దేవుడు. నిన్న లేడు, నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. ఆయన కృప కూడా నిరంతరం ఉంటుంది. శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయనకి ఎంతగానో వందనం చెల్లిద్దాం. ఆయన మన చేతి కార్యములను విడిచిపెట్టడు, మన చేతి కార్యములను విడిచిపెట్టడు అని దావీదు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. మనం కూడా చెప్దాం. ఎందుకంటే ఆయనను మనం నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఆయన ఎప్పటికీ కూడా మనల్ని విడనాడే దేవుడు కాదు. నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన. మనమంతా కూడా ఆయన చేతి పని ఉన్నాం కాబట్టి ఆయన చేతి కార్యంను ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. ఇంత గొప్ప ధన్యకరమైనటువంటి కీర్తనను బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దినం ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే స్తుతి, నీకే స్తోత్రం నాన్న. మా తండ్రి దేవా, నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు కనుక మేము మా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, నీ పరిశుద్ధాలయం తట్టు నమస్కారం చేస్తున్నాం తండ్రి. మా ప్రభా, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యంలో నీవు గొప్ప చేసి ఉన్నావు కాబట్టి నీకు వందనములు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము. మా ప్రభా, మేము ఎప్పుడు మొరపెట్టినా నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు తండ్రి. మా ప్రభా, నీవు మహాప్రభావం గలవాడవు కాబట్టి నీకు వందనాలు. నీ మార్గములను గురించి మేము గానం చేస్తున్నాం. మా తండ్రి దేవా, నీవు మహోన్నతుడవు అయినప్పటికీ కూడా దీనులను లక్ష్య పెట్టే దేవుడవు. మా ప్రభా, మరి ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పుడు మమ్మల్ని బ్రతికించే దేవుడవు. మా శత్రువుల కోపం నుండి మమ్మల్ని రక్షించే దేవుడవు. నీ కుడి చేయి చాపి మమ్మలను రక్షిస్తావు. మా పక్షం కార్యం చేయదేవా, నీకే వేలాది వేల స్తోత్రములు. నీ కృప నిరంతరం ఉంటుంది. అందువల్లనే నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ చేతి కార్యములను విడిచిపెట్టని దేవుడవు ప్రభా, నీకు వందనాలు. మా తండ్రి దేవా, ఈ దినమంతా కూడా మీరు మాకు తోడైందండి తండ్రి. మేము నీ సన్నిధిలో చేరి ఉన్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. నీవు ఎంతో కృప కలిగిన దేవుడవని మేము ఎల్లప్పుడూ కూడా నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము. ఈ దినము ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది ప్రభా. ప్రతి చోట అనేక మంది తండ్రి, వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది జనాలు నేను స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీ యొక్క నామం ఎంతగా గణపరచబడుతున్నది, ఎంతగా కీర్తించబడుతున్నది, దానిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధ తండ్రి. మరి ప్రతి ఒక్క చోట కూడా ఎవరైతే నిన్ను అంగీకరించలేక ఉన్నారో వారందరి హృదయాలను మీరు తాకమని, వారందరి హృదయాలను మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ వాక్యం చేత ప్రతి ఒక్కరిని బలపరచండి, నీ వాక్యం చేత ప్రతి ఒక్కరిని తాకండి దేవా ప్రభా. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరూ నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా సహాయం చేయండి, రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా. నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాము దయమేడ తండ్రి. ఈ దినము వాక్య ప్రకటన చేస్తున్నటువంటి సేవకులందరినీ నీ యొక్క ఆత్మచేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీవెనలు పొందుకోవాలి. ప్రతి ఒక్కరికి తగిన వాక్యంనే నీవు ఇస్తావు ప్రభా. ఎవరికి ఎలాంటి వాక్యం అవసరమో దానినే మీరు అనుగ్రహిస్తారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.
మా తండ్రి దేవ, మరి పరిచర్యలో పనిచేస్తూ సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మీ దీవెనలతో వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి ఎంతోమంది ప్రభా తమ యొక్క హృదయములను నీ సన్నిధిలో విప్పి ప్రభా తమకున్నటువంటి కష్టములను కుమ్మరించుకుంటున్నారు. దేవా, నీవు అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకారం చేయండి. మా ప్రభా, వారి హృదయాలలో ఉన్నటువంటి దుఃఖమును తీసివేయండి ప్రభా, వేదనను తీసివేయండి, దుఃఖ భారమును తొలగించండి. మా ప్రభా, మరి తండ్రి, ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నారో మీరు దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటూ వారి ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నారు. ఎంతోమంది ప్రభా నీ సన్నిధిలో మరి తమకున్నటువంటి కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నారు. సంతానం లేని వారు సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు. దేవా ప్రభా, ఎంతోమంది మరి వివాహముల సంబంధముల కొరకై ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చగలిగిన దేవుడు. ఏ కుటుంబంలో కలతలు ఉన్నాయో, ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించమని అనేక మంది నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు నాయన. ఎంతోమంది ప్రభా మరి ఉద్యోగ జీవితంలో సమస్యలు కలిగి నిన్ను ప్రార్థిస్తున్నారు. మా తండ్రి, కృప చూపించి ప్రతి ఒక్కరి సమస్యను తీర్చమని వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆనందంతో ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, దయగలిగిన దేవుడవు, అద్భుతాలు ఆశ్చర్యకారం చేయి దేవుడవు. మా ప్రభా, నీవు మహోన్నతుడవు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడవు, హృదయములను పరిశోధించే దేవుడు, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తావు కాబట్టి నీకు వందనాలు. ఎవరైతేనైనా అనారోగ్యం చేత మరి చర్చికి రాలేక ఉన్నారో వారిని అందరినీ మీరు కనికరించండి ప్రభా. నైనా వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. సంఘంలో అనేక రకాల పరిచర్యలు జరుగుతూ ఉంటాయి నాయన. మా ప్రభా, మరి స్త్రీల మధ్య జరుగు పరిచర్య, పిల్లల మధ్య జరుగు పరిచర్య, యవనస్తుల మధ్య జరుగు పరిచర్య, ప్రతి పరిచర్యను కూడా మీరు దీవించి అభివృద్ధి పరచమని వేడుకొంచున్నాము. ప్రతి కుటుంబం కూడా నాయన మరి సంఘంలో ఒక అంశముగా, ఒక రాయిగా ఉంటుండగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు శాంతి సమాధానాలతో విలసిల్లజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మారుమూల ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు లేని చోట పనిచేస్తున్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించండి. వారికి అందరికీ ప్రభా నీ దీవెనలు మెండుగా కుమ్మరించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది దాడులు ఎదుర్కొంటున్నారో, హింసలు ఎదుర్కొంటున్నారో వారిని అందరినీ బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు దీవించండి. మరి హింసలు అరికట్టమని ప్రార్థిస్తున్నాం. మా దేశం పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి, మరి ప్రపంచంలో ఎక్కడెక్కడ నీ సేవ జరుగుతున్నదో అక్కడంతా కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. మరి ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ముఖ్యంగా ప్రభా, మరి యూదులందరూ కూడా నిన్ను తెలుసుకునేలాగున, ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించేలాగున సహాయం చేయండి తండ్రి. ప్రభా, నీ రహస్య రాకడ ఎంతో దగ్గరలో ఉంటుండగా మేమందరం సిద్ధంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఈ దిన దీవెనలు మా పైన కుమ్మరించమని వేడుకొంచున్నాము. మా రాకపోకలందు తోడుగా ఉండమని వేడుకొంచున్నాము. మేము సంతోషంగా నీ సన్నిధిలో ఆనందమును అనుభవించినట్లుగా మా హృదయాల పైన మీ యొక్క పరిశుద్ధాత్మను మా హృదయాలలో కుమ్మరించండి దేవా ప్రభా. మరి మేమంతా కూడా ఆనందించే కృపను దయచేయండి, ఆరాధించే కృపను దయచేయండి, హృదయపూర్వకంగా నీ సన్నిధిలో గడపడానికి కృప దయచేయండి దేవా. దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారిపై నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయండి. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభాదేవ, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని నిండారా నింపి కాపాడమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.